హలో అండి, అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ బేజా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ బేజాని తీసుకొని అది మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. గట్టిగా నలిపేయద్దు, ఎందుకంటే అది చిదుమైపోతుంది కాబట్టి. తర్వాత ఒక ప్యాన్లో వాటర్ పోసుకోవాలి. ఒక 1 to 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని అందులోకి కొంచెం సాల్ట్ ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. ఇలా టర్మరిక్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా పొంగొచ్చేలాగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బేజా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. నేను ఇక్కడ 1 బేజా తీసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు స్ట్రెయిన్ చేసేస్తున్నాను దీన్ని వాటర్ లేకుండా. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులోకి ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇవి మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మనము. ఇది మంచిగా గోల్డెన్ ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బేజా ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడిన సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు నేను కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా అంటే అలా కలిపితే మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది కాబట్టి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి రోటీలోకి తినడానికి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇందులోకి నేను హోమ్ మేడ్ మసాలాస్ యూజ్ చేస్తున్నాను. కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బేజా ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.